నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం ధర్మసాగర్ మండల్ మలక్పల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఒకసారి సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు మనతో పాటు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా? అంటే ఇప్పటి వరకు గతంలో ఎలాంటి అభివృద్ధి ఇక్కడ జరగలేదా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అభివృద్ధి చేద్దామని కాంగ్రెస్ పార్టీ నుండి మాకు బలపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము ఇప్పుడు ఏమైతే అభివృద్ధి పనులు లేవో అవి చేస్తామని ముందుకు వస్తున్నాము. దయచేసి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే ఏం మాకు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మాకు అన్ని హామీలు ఇందులో ఇచ్చిన ప్రకారంగా మేనిఫెస్టో ప్రకారంగా మేము పనిచేస్తామని ముందుకు వస్తున్నాం. మీకు ఎవరున్నారు, అసలు మద్దతు ఎవరైనా ఉన్నారా మీకు పైనుంచి? ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, కావ్య మేడం. ఎలాంటి హామీలు ఇచ్చి మీరు ప్రజల్ని ఓటు అడగబోతున్నారు? మల్లక్పల్లి నుండి రాంపూర్ రోడ్డు వరకు బీటీ రోడ్డు, ఉప్పుగల్ల రిజర్వాయర్ నుండి గ్రామంలోని చెరువులు నింపడం, తర్వాత మంగళ అమ్మవారి గుడి పునరుద్ధరణ, ఎల్లమ్మ గుడి నిర్మాణం, అర్హులైన లబ్ధాలకు ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీబీసీ కాలనీ సీసీ రోడ్లు నిర్మాణం మరియు సీసీ రోడ్లు లేని చోట నిర్మాణం, సైడ్ కాలువలు నిర్మాణం, పూల చెరువు కట్ట వెడల్పు చేయడం. ఈ హామీలతోటి మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఎట్లా వస్తున్నది మరి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తున్నది? మీరు వెళ్ళి ఓటు అడిగితే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు మంచిగానే ఉన్నారు మేడం. ఖచ్చితంగా స్పందనం బాగా పాజిటివ్గా ఉన్నది. ఎందుకంటే మాకు కాంగ్రెస్ నుండి సపోర్ట్ బాగున్నది. కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వారికి బలపరచాలని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే అంత ప్రజలు రావడానికి ఒక్కోసారి వేసి ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు మాకు పూర్తి మద్దతు మాకే ఉన్నది. ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం ఉంది. అంటే గతంలో మీరు ఓడిపోయారు కదా, గతంలో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అప్పుడు మేము టికెట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి టికెట్ ఇచ్చింది, మేము రెబల్గా వేసినాం, దాని కారణంగానే ఓడిపోయినాం. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, మేము బలంగా వీళ్ళందరూ, ఈయన మాజీ సర్పంచ్, ఈయన విన్నరు, యువత ఉన్నది, సర్పంచులు ఇంతకుముందు చేసిన సర్పంచులు అందరూ మాకే సపోర్ట్ ఉన్నారు. ఈయన సింగిల్గూడెం డైరెక్టరు. ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క లీడరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు జనాల తాకిడి కూడా బాగా ఒక్కోసారి ఉన్నది కాబట్టి ఆమెకే చేయాలనేది అన్ని కుల సంఘం అన్ని కులాల నుండి మాకు సహకారం అందిస్తుంది, ప్రతి కులం నుండి. చివరిగా మలక్పల్లి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము గెలిచిన తర్వాత మేము చేసిన హామీలు ఖచ్చితంగా అమలు పరుస్తామని అనుకుంటున్నాం. సో మరి విన్నారు కదా, ఇప్పుడు గతంలో 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసినప్పటికి కూడా ఆమె గెలవలేదు, కొన్ని కారణాల వల్ల అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు కనుక ఆమె గెలిస్తే మాత్రం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కడియం శ్రీహరి మద్దతు కూడా మాకు ఉందంటూ కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది.